నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాడుకుందాం. నొసగుకన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగుకన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. ప్రియుడైన యోహాను పద్మములో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మములో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడాయి ప్రియ ప్రభుని చూడని. ప్రియమారజూచి బహుధన్యుడాయి ప్రియ ప్రభుని చూడని. యేసు నా రక్షక నొసగుకన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగుకన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగుకన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగుకన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. Ready
ప్రభు వినయముతో నీ వైపు విసుగాక కరుణెత్తని వినయముతో నీ వైపు విసుగాక కరుణెత్తని రక్షక నసరు కన్నులు నాకు నిరతముని
వరాంతరుండవాత హృదయ వాస స్తోత్రము వరాంతరుండవాత హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించే కృపా సమయము దయచేసినందుకు వందనములు. దోదులో పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్థుతులు కూడా కోరుకొంచు నీకు అనేక స్థుతులు. నీవు కలిగి చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడిగిన నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయంని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వదంలో పరివసింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకొని నడలా, మళ్ళీ సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకొని నడలా, ఆయన నామధవానికి పొందులు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతులను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని నడలా, ఆయన వచ్చేవారు మోదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన గమనకు పరిహారం అందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపను ఒప్పుకున్న మాత్రం నాతో కలిసి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజమును బట్టి పాపలమైన, తలుపును బట్టి చూపును బట్టి పాపలమైన, వింటను బట్టి మాటను బట్టి పాపలమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసమైన పాపములను క్షమించుచున్నాడు. శిక్షించుకు ఇష్టపడు, మన పాపముల జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తనతో స్తుతించెదము. తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఇన్నందున పాపులను అసహించుకొనవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాస ప్రమాణం చెప్పండి. దేవుడు ఆదింతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్షణులతో నిత్యము మహా తేజోమయంగా ప్రకాశించినాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను, అనాది స్థితిని బట్టి దేవుడుగాను, సంచరించుచు దివ్యబోధల మూలముగాను, అద్భుతముగు ఉపకారముల మూలముగాను, నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహానుపై వేసుకొని మరణమౌట మూలముగాను, ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ దేవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు, ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాశిరుడై వచ్చిననియు, మిగిలిన వారికి ఏడేండ్ల శ్రమ కలుగుననియు, తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు, సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడనియు, ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యాలను ఏర్పరచుకుననియు, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు, క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించననియు, అవిశ్వాసులను నరకములోనికి పంపేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించననియు, అవిశ్వాసంలోనికి నరకంలోనికి పంపేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకంలో ఒక భాగములనియు
క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేచుడనియు, ఈయన ఆవేశములనై దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు, ఈయన వెలుగుపని బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు అమూల్యమైన రక్తం వలన గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానంగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సవాసమును పునరుద్ధానమును జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ఒకటి చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. నాయనా, ఈ ప్రత్యేకమైన దినమున మమ్మందరినీ నీ పరిశుద్ధ స్థలములోనికి నడిపించుకుని ఉన్న విధానము కొరకు నీకే స్తోత్రములు. నీ సన్నిధిలో నిలిచి ఉన్న మేము నీతో సహవాసము చేయడానికి నీ యందు విశ్వాసము కలిగి ప్రభా మేము నీ వైపు తేరి చూచుచుండగా నీవే మమ్మందరినీ దీవించమని అడుగుతున్నాము. నాయనా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకున్నని వాగ్దానము చేసిన యేసయ్యా, మా భారములన్నిటినీ మాకున్న బలహీనతలన్నిటినీ నీ పాదముల మీద వేయడానికి నీ సన్నిధిలోనికి మేమందరము ఇగో ప్రభా, పాపమనే మూట, వ్యాధి అనే మూట, సిగ్గు అనే మూట, ఇలాగనా అనేక మూటలు మేము కట్టుకొని నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో మా మూటలు విప్పుచుండగా యేసయ్యా, వాటి నుండి నీవే మమ్మల్ని విడిపిస్తావని విశ్వాసముతో నీ వైపు తీరి చూస్తుండగా నీవే మమ్మందరినీ బలపరచమని నీ వాక్యము వినుచున్నా మా అందరికీ వినగలిగేటువంటి చెవులను, గ్రహించగలిగే మనస్సును నీవే దయచేసి మహిమను పొందమని, ఈ లోక తలంపులు గాని నాయనా ఏ తలంపు మాలో లేకుండా యేసు నీ తలపే నాకు ఎంతో హాయి అని నీ తలంపు కలిగి ఉండే భాగ్యము మా అందరకు దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన పాద సాన్నిధ్యంలో కూడా వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. ఆమేన్. కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథములు మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ బరువైన భారమైనటువంటి స్థితిని మనము చూస్తూ ఉన్నాం. మనము బ్రతుకుతున్నటువంటి మన యొక్క బ్రతుకులో అనేకమైన భారమైనటువంటి సంగతులను, భారమైనటువంటి కార్యములను మనం ఇక్కడ గమనించవచ్చు ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాను. కనుక భారముగా ఉన్నటువంటి మన బ్రతుకులకు
విశ్రాంతి కలగజేసేది ఎవరు అంటే క్రీస్తు ప్రభువారి. కనుక ఈ లోకములో మన భారమును ఎవరన్నా తీయగలరా అంటే ఎవరి భారము వారికే బరువుగా ఉన్నది. ఒకరి భారాన్ని మరొకరు తీసేటువంటి అవకాశము లేదు. అయితే ఈ లోకములో ఉన్నటువంటి భారమునైతే ఎవరన్నా తీస్తారు కానీ పాపం అనే భారాన్ని మోయగలిగేటువంటి తీసివేయగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంది? ఎవరికీ లేదు. మరి యేసయ్యకు ఒక్కడికే ఉన్నది కనుక యేసయ్య చక్కటి వాగ్దానాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఏమిటంటే, ఇదిగో ప్రయాసపడే భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. మరి అయ్యగారు రాశారు కదా, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. కనుక మనలో ఉన్నటువంటి భారములన్నీ కూడా ఆయన మోసి మన మీద ఉన్నటువంటి ఈ యొక్క పాప భారాన్ని తీసివేయడానికి ఆయన అంటున్నాడు, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. కనుక ఈ పాపం అనే భారము, వ్యాధి అనే భారము, శిక్ష అనేటువంటి భారములన్నీ కూడా దేవుడు మన మీద నుండి తీసి ఆయన మీద వేసుకున్నాడు. వీటినే ప్రభు అంటూ ఉన్నారు కదా ఈ గారి ద్వారా, 3 సిలువలు అన్నారు. ఏ సిలువలు? 3 సిలువలు. ఒకటి పాప భారం అనే సిలువ, రెండవది వ్యాధి భారం అనే సిలువ, మూడవది శిక్ష భారం అనే సిలువ. కనుక ఇవన్నీ కూడా మన మీద నుండి తీసి ఆయన మీద వేసుకొని ఆయన నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని భారమైనటువంటి విషయాల్ని ఇక్కడ మనము చూస్తున్నాం. భారమైన బరువైనటువంటి విషయాల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, నిర్గమాకాండము 17వ అధ్యాయము, నిర్గమాకాండము 17వ అధ్యాయము 12వ వచనములో మనం గమనించినట్లయితే ఇక్కడ మోషే కనబడుచు ఉన్నారు. ఈ కనబడుచున్నటువంటి మోషే గారు ఆయన యొక్క చేతులు ఆయన చాపుచు ఉన్నారట. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దానిని వేసిరి. కనుక ఇక్కడ ఇశ్రాయేలైన వారితో అమాలేకీలైన వారు ఇశ్రాయేలైన వారితో యుద్ధము చేయడానికి వచ్చారు. ఈ అమాలేకీలకు అలానే ఇశ్రాయేలైన వారికి యుద్ధము జరుగుతున్నటువంటి సమయములో రెఫీదీము అనేటువంటి ప్రాంతములో జరుగుతున్న సమయములో మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము అని ఆయన వారితో చెప్పి రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదను అన్నాడు. ఆయన చేతిలో ఏముందట? దేవుని కర్ర. ఈ దేవుని కర్ర చేత పట్టుకొని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ కొండ శిఖరం మీద నిలవబడతానన్నాడు. మరి నిలబడతానటువంటి మోషే ఆ కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ కొండ మీద ఆయన చేతులు చాపి ఆయన ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలైన వారిని దీవిస్తూ ఉన్నాడట. మరి ఇశ్రాయేలైన వారిని దీవిస్తున్నటువంటి సమయములో ఈయన చేతులు చాపినంత వరకు కూడా ఇశ్రాయేలైన వారికి విజయం వస్తుందంట. ఈయన చేతులు బరువెక్కి చేతులు దించేస్తుంటే అమాలేకీయులకి ఏమొస్తుంది? విజయం వస్తుందంట. 11వ వచనం
11వ వచనం చదవండి. మోషే తన చెయ్యి చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మరి అంతసేపు ఉంటాడే ఈయన ఇలాగా? ఉండగలరు ఎవరన్నా? చెప్పండమ్మా. ఎవరూ ఉండలేదు. అందువలన ఇప్పుడు ఇశ్రాయేలు అయిన వారికి జయము రావాలి అనేటువంటి ఉద్దేశముతో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే 12వ వచనము, మోషే చేతులు పడవేయగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అక్కడ దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. మోషే దాని మీద కూర్చోడానికి దాని మీద రాత్రి వేశారు. రాత్రి వేసి అహరోను హూరు అది ఇరువురు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. దేవుని స్తోత్రం. అంటే ఈ చేతుల కింద ఎవరున్నారు ఇప్పుడు? ఒకరు అహరోను, రెండవదిగా హూరు. వీరిరువురు రెండు చేతుల క్రింద ఉండి మోషే గారిని రాతి మీద కూర్చోబెట్టారు. వీరిద్దరూ నిలవబడి ఈ చేతులు ఇలాగ భుజాల మీద వేసుకుని ఇలాగ ఉంచారంట. ఆ చేతులు అలాగ ఉన్నంత వరకు, అంటే ఎంతవరకు ఉన్నాయి? సూర్యుడు అస్తమించు వరకు, అంటే సాయంకాలం వరకు కూడా ఆ చేతులు అలాగే ఉన్నాయట. ఎందుకు? మోషేలో ఉన్నదా ప్రభావము? మోషే చేతుల్లో ఉన్నదా? చెప్పండి అమ్మా. దేవుడు మోషేను దీవించాడు. మోషే ద్వారా మోషే చేతులు ఎత్తి ఆశీర్వదించగా మోషే చేతుల ద్వారా ఇశ్రాయేలు అయిన వారికి ఆశీర్వాదం వెళ్తుందంట. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిలో నీవు ఉంటేనట నీవెక్కడున్నావో కూడా మర్చిపోతావట. అందుకని నీ సన్నిధి నిలుపు, నాలో నీ సన్నిధి నిలుపు అని నిత్యము ఆయన సన్నిధిలో నీవు ఉంటే ఆయన నీలో ఉంటాడట. దేవుని స్తోత్రం. అప్పుడు నీకు ఏ నొప్పి తెలియదు, ఏ బాధ తెలియదు. ఏమా కనుక కొంతమంది చిన్నబిడ్డలైన వారు చూడండి, చిన్నబిడ్డల తల్లు ఏమా ప్రార్థన చేసుకుంటా ఉంటే ఉన్నటువంటి సమయంలో ధ్యానం ఉంటే పక్కన ఏడుస్తున్న బిడ్డ కూడా ఏడుపు వినబడదట. అంటే వారు ఎందులోకి వెళ్తున్నారు? ఇప్పుడు దేవునితో సహవాసం చేయడానికి వెళ్తున్నారు. లోక సహవాసాన్ని వదిలేశారు. అంటే ఇప్పుడు నీకు ఏ సహవాసం ఉండాలి? లోక సహవాసం ఎక్కువ, దేవుని సహవాసం ఎక్కువ ఉండాలా? దేవుని సహవాసము నీవు ఎక్కువ ఉన్నట్లయితే నీకు ఏది అవసరమో అది దేవుడు నీకు తప్పనిసరిగా దయచేసేవాడే అన్నాడు. కనుక మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనములో చూసినట్లయితే యేసు ప్రభువారు తన శిష్యులైన వారిని ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయమని మరలా ఆ శిష్యుల యొద్దకు వచ్చి యేసయ్య మాట్లాడుతున్నాడు. చూడండి 40వ వచనంలో ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియైనా నాతో కూడా మేలుకొని ఉండలేదా? మీరు శోధనలో కనుక ఆయన ప్రార్థన చేయమన్నాడు. పడుకోమన్నాడా? పడుకోమన్నాడు. కానీ చాలా మంది ప్రార్థనలో కూడా పడుకుంటా ఉంటారు. మరి ప్రార్థనలో పడుకునే వారి పరిస్థితి ఏమిటి? ప్రార్థనలో పడుకుంటూ వచ్చేది ఏమిటంటే 41వ వచనం, ప్రార్థనలో పడుకున్న వారి సంగతి చెప్తున్నాను. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవుని స్తోత్రం. అంటే ప్రార్థనలోకి వెళ్ళి మనం పడుకుంటే ఎందులో పడిపోతాం? అప్పుడు శోధనలో పడిపోతాం. శోధనలో పడిపోకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. కనుక ఇలాగన మెలకువగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ యొక్క కార్యమును సిద్ధింపచేసేవాడై ఉన్నాడు. మెలకువపాటు కలిగి ఉన్నాడు. నువ్వు ఎంతసేపు మోకరించావని నీ మోకాల మీద నీ దృష్టి పెట్టకూడదు, కానీ దేవుని మీద ఉండాలంట నీ దృష్టి, నీ తలంపు. ఏమా అందుకని అయ్యగారు రాశారు కదా, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి అన్న.
ఆయన తలంపు మనకి ఎంతో ఆయన ఇస్తుందట, ఆనందాన్ని ఇస్తుందట. కనుక ఆ ఆనందం ఎరిగిన వారు ఈ లోకానందము కోరుకోరట. దేవుని స్తోత్ర. సరే, ఇలాగ మనం గమనించినట్లయితే చివరిగా మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఎన్నో చదువుకున్నటువంటి వాక్యములో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. చాలా మందికి పని చేసి 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 వస్తా ఉంటారు. ఎక్కడ విశ్రాంతి దొరుకుతుందట అమ్మా? ఎక్కడ దొరుకుతుంది విశ్రాంతి? ప్రార్థనలోనే. మరి ఇంటికాడ ఉన్న విశ్రాంతి ఉంటుంది, కానీ ఒకవేళ పడుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి? ఎవరో ఒకరు వచ్చి లేపుతా ఉంటారు. మరి ఇక్కడైతే ఎవరైనా లేపుతారా? ఎవరు లేపరు, లేపి వాళ్ళు ఉండరు. నీ పని నీదే, పాదిరి గారి పని పాదిరి గారిదే, అంతేనా? కలిగితే విశ్వాసులారా, ఎక్కడ డిస్టర్బ్ అయినటువంటి స్థలం ఏదంటే ఏది? దైవ సన్నిధి. ఈ సన్నిధిలోనికి వచ్చి నీవేం చేయాలా? ప్రార్థన చేయాలి, కానీ పడుకోకూడదట. కొంతమంది పడుకుంటున్నారు. ఇంకా కలిగితే విశ్వాసులారా, ఈ స్థలంలోకి మనం ఎందుకు వస్తున్నామంటే మన భారములన్నీ కూడా యేసయ్యకు చూపించడానికి వస్తున్నాం. అర్థమైందా? నీలో ఉన్న పాపం అనే భారము, నీలో ఉన్న శిక్షనే భారము, నీలో ఉన్న వ్యాధి అనే భారము, డాక్టర్లకు తెలియనటువంటి ఈ వ్యాధులు కూడా ఆయన సన్నిధిలోనికి వస్తే దేవునికి తెలిసేవై ఉన్నాయట. కనుక దేవుని విశ్వాసులారా, అటువంటి భారములన్నీ మనం దేవుని మీద వేయడానికి ఆయన సన్నిధికి వస్తున్నాం, కానీ పడుకోవడానికి కాదు. దేవుని విశ్వాసులారా, మన కన్నులు మూయబడినప్పుడు, భారము చేత మన కన్నులు మూయబడితే నువ్వేం చేయాలి? వెంటనే లేచి ముఖం కలుపుకొని మరలా వచ్చి మోకరించాలి. అంతేగాని పడుకోకూడదు. పడుకోవటం వలన ఇందులోకి వెళ్ళిపోతున్నాం, మనం శోధనలోనికి వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త. కనుక ఈ శోధన అనేది లేకుండా నీవేం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. కనుక మోషే గారు బరువైనటువంటి చేతులు ఆయనకు ఆదుకొనగా వెంటనే ఇశ్రాయేలైన వారికి జయం వచ్చింది. అలానే భారమైన కన్నులు, ఇప్పుడు దేవుడు ప్రార్థన చేయమన్నాడు శిష్యులైన వారిని. వారి కన్నులు భారముగా ఉన్నాయి కనుక వారు నిద్రపోయారు, కానీ వారు దేనిలోకి వచ్చారు? శోధనలోకి వచ్చారు. మూడవదిగా చూసినట్లయితే బరువెక్కినటువంటి భారమైనటువంటి చెవులు. ఈ చెవులు దేవుని వాక్యాన్ని వినేవట. ఏమా? పక్కన ఉన్నటువంటి వారి మాటలనేది ఉంటాం, అనేక మాటలు వింటుంటాం, కానీ ఏమేనలేరు? వాక్యాన్ని వినలేరు. చాలా మందికి వాక్యం వినాలి అంటే చాలా బాధట. 1 గంట వాక్యం వినాలంటే చాలా బాధపడుతుంటారు. 4 గంటలు బయట కూర్చోమంటే బాధ ఉంటుందా? ఉండదు. కలిగిన విశ్వాసులారా, ఇటువంటి వాటి నుండి మనం విడిపింపబడి దేవుని వాక్యం వినాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలంట. మన చెవులతో మనం వినాలనేటువంటి గొప్ప ప్రేరేపణ కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుని వాక్యము నీకు వినబడుతుంది. వాక్యము వింటూ 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 ఉండగా, ఇప్పుడు ఈ వాక్యం ఎవరిదంటే దేవునిదే గనుక దేవుని స్వరాన్ని వినగలిగే చెవులు కూడా దేవునికి ఇస్తాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ భారమైనటువంటి స్థితి నుండి, ఈ బరువైనటువంటి స్థితి నుండి మనం విడిపింపబడి దేవుని సన్నిధిలో మెలకువ పాటు కలిగి దేవునితో సహవాసము చేయగలిగే ధన్యత తండ్రి మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రతి వారు మోకరించండి. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు
ఇమ్మో ఆత్మీయ రూపున్న ఆత్మాభిషేకము నిమ్మో ముగింపు ప్రార్థన చేసుకున్నాం. సకల యుగములలో అక్షరును దృశ్యుడను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. నేను ఇంతవరకు నీ సన్నిధిలో నీతో సహవాసము చేసే భాగ్యము మా అందరకు దయచేసిన గొప్ప దేవానికి స్తోత్రములు. ఈ సమయం నా తండ్రి నాయనా, నీ సన్నిధిలో ఈ పరిశుద్ధ స్థలములో నిలిచి ఉన్న మమ్మందరినీ మీరే దీవించండి ప్రభా. మా అంతరంగ ఆలోచనలలో పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము కలిగి ప్రభా మేమెంతో సతమతమవుతున్న సమయములో నీవు చేసిన వాగ్దానమును బట్టి ప్రభా నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకునని వాగ్దానము చేసిన యేసయ్యా, ఇదిగో మా భారములు, పాప భారము, ఈ వ్యాధులనే భారములు, మాలో ఉన్న చిక్కులనే భారములు నాయన అన్నిటినీ ఈ సమయం నా తండ్రి నీ మీద మేము వేస్తూ ఉండగా నీవే మమ్మందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. పరమ తండ్రి నీకే స్తోత్రములు. నాయన విన్నటువంటి వాక్యమును మా హృదయములో భద్రపరచండి ప్రభా. భారమైన జీవితము నుండి నీవే మమ్మల్ని విడిపించి సౌఖ్యమైన జీవితమును, పారమార్థికమైన జీవితమును, నీకిష్టమైనటువంటి జీవితాన్ని మా అందరకు నీవే ప్రసాదించమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుతున్నాం. అలాని తండ్రి నాయనా నిబడిన వారి నాయనా తైలమును నీటిని వాడుతుండగా వాటికి నాయనా తైలముని పరిశుద్ధ రక్తముగా నీటిని జీవజలముగా వాడుతుండగా ప్రతి వానికి నీవే స్వస్థత, విడుదల, నెమ్మది, సమాధానమును, రక్షణ భాగ్యాన్ని ప్రతి వారికి కలిగించమని అడుగుతున్నాము. పరమ తండ్రి నీకే స్తోత్రములు. అలానే తండ్రి ఇదిగో ప్రభా నిబడిన వారందరూ నీ వైపే తెరు చూస్తున్నారు ప్రభా. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన యేసయ్యా, నైనా మాలో ఉన్న ఆశను అడియాస చేయమని విశ్వాసము కలిగి మా ఆశ నీవే నెరవేర్చి మేలు కలగచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు వేడుచున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం మాకు దయచేయము, బలప్రాంచి క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధలోని తకాకి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమా నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తం మనకు వచ్చాయి, అపవాది క్రియలకలై. యేసు రక్తం మనకు వచ్చాయి, అపవాది క్రియలకలై. యేసు రక్తం మనకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకలంత కరణాశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసమును, నీతిమంతుని ఆశీర్వాదములు చేసిన సర్వాంశములకును జరగవు కార్యములకు కూడి వచ్చినబడిన వారందరికీ ఆయన కృపతోడే నడిపించును గాక.